అమెరికా అధ్యక్షుడైన అమీర్పేట్ అంకులైన వారికి ఒకటే, ఎవరి మీదైనా సరే సమానంగా సైబర్ దాడి చేస్తారు. అందితే మనీ, అందకపోతే డేటా. మీ పాస్వర్డ్కు తెలియకుండా సమాచారం అంతా పాస్ చేసేస్తారు. మాల్వేరే పంపుతారో, అనామక లింకే సెండ్ చేస్తారో తెలియదు. క్లిక్ చేస్తే లక్ కూడా కాపాడలేదు. ఈ దునియాలో ఈజీ పనేంటో తెలుసా? హ్యాకింగ్. అందుగలడు ఇందు లేడన్నట్టుగా హ్యాకర్లు దూరని వెబ్సైట్ లేదు. ఎక్కడి నుంచి దాడి చేస్తారో తెలియదు. ఎట్నుంచి మాల్వేర్ సంధిస్తారో అర్థం కాదు. తిన్నగా వచ్చి మన సిస్టంలో తిష్టవేస్తుంది. ఖతం. మన డేటా అంతా గాల్లో ఎగురుకుంటూ హ్యాకర్ల చేతికి చేరుకుంటుంది. కాదేది హ్యాకింగ్ కు అనర్హం అన్నట్టుగా సైబర్ నేరగాళ్లు విసరని వలలేదు. ఎవడు మమ్మల్ని ఆపేది అన్నట్టు చెలరేగిపోతున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియా మీద ఎన్ని సైబర్ దాడులు జరిగాయో తెలిస్తే షాక్ అవుతారు. అంతెందుకు, మొన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ నావిగేషన్ సిస్టంలోకి చొరబడ్డారు హ్యాకర్లు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ నే హ్యాక్ చేసేశారు. అది మాత్రమే కాదు, హైదరాబాద్ సిపి సజ్జనార్ పేరుతో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ వదిలారు సైబర్ నేరగాళ్లు. బాప్రే. హైకోర్టు వెబ్సైట్ అంటే ఎంతో కాన్ఫిడెన్షియల్. అందులో అతి కీలకమైన విషయాలు, తీర్పుల డేటా, ఇంకా చాలా సమాచారం ఉంటుంది. మరి ఎలా చొరబడ్డారో తెలియదు గాని తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ నే హ్యాక్ చేశారు. సిబ్బంది ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుంటే ఎందుకో ప్రాబ్లం వచ్చింది. సైట్ మొరాయించింది. సైట్ ఓపెన్ చేస్తే ఏదో గేమింగ్ సైట్ లోకి వెళ్తోంది. అనుమానం వచ్చి హైకోర్టు రిజిస్ట్రార్ వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయినట్టు గుర్తించారు. ఇందులో విదేశీ గేమింగ్ యాప్ల పాత్రపైన ఆరా తీశారు. అసలు హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అవడమేంటి? ఎంత ప్రమాదం! సైబర్ కేటగాళ్లు నేరుగా పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఏకంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేరుతో ఒక నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించారు. క్రియేట్ చేయడమే కాదు, సజ్జనార్ పేరు చెప్పి డబ్బులు కూడా అడిగారు. ఆపదలో ఉన్నానని, మనీ పంపాలని దీనంగా ఒక మెసేజ్ పాస్ చేశారు. నిజమేనని నమ్మి పాపం సజ్జనార్ ఎఫ్బి అకౌంట్లోని ఒక స్నేహితుడు 20,000 రూపాయలు పంపి మోసపోయారు. తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించారని, ఎవరూ డబ్బు పంపొద్దని సిపి విజ్ఞప్తులు చేసుకోవాల్సి వచ్చింది. ఒక సిపి సిచ్యువేషనే ఇలా ఉంటే ఇక సామాన్యుడి సెక్యూరిటీ సంగతేంటి? మొన్నటికి మొన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ నావిగేషన్ సిస్టంలోకి చొరబడ్డారు హ్యాకర్లు. ఎయిర్పోర్ట్ పై జీపీఎస్ స్పూఫింగ్ సైబర్ దాడి జరిగింది. దానివల్ల 100 విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉన్నట్టుండి ఏటీసీలో ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ కంట్రోల్ తప్పింది. దాని ప్రభావం వందలాది దేశీయ, అంతర్జాతీయ సర్వీసులపై పడింది. ఫ్లైట్ డిలేస్ తో ప్రయాణికులు నరకం చూశారనుకోండి. ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు, ముంబై, జైపూర్, లక్నో, వారణాసి ఇలా చాలా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇదే ప్రాబ్లం తలెత్తింది. సమయానికి అప్రమత్తమై ఏటీసీని కంట్రోల్లోకి తెచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితి ఏంటి, ఆకాశంలో ఏం జరుగుండేది? ఊహిస్తేనే భయమేస్తోంది. హ్యాకర్లకు, సైబర్ నేరగాళ్లకు ఇండియానే ఈజీ టార్గెట్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొబైల్ సైబర్ అటాక్స్ లో 26% మన దేశంలోనే జరుగుతున్నాయట. ఒక్క ఏడాదిలోనే మొబైల్ స్పైవేర్ అటాక్స్ ఇండియాలో 38% పెరిగాయంటే మనం ఏ కండిషన్ లో ఉన్నామో అర్థం చేసుకోండి. క్రెడిట్ కార్డులు, మొబైల్ పేమెంట్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇలా వేటిని వదలడం లేదు హ్యాకర్లు. అల్లకల్లోలం చేస్తున్నారు. మొబైల్ కి ఏదైనా గుర్తు తెలియని ఓటీపీ వచ్చిందంటే గుండె టపటపా కొట్టుకుంటోంది. కంగారుగా బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి మనది. ఇది టెక్ యుగం. మనిషి కన్నా టెక్నాలజీ మీదనే నమ్మకం ఎక్కువైంది. మనుషులు చేసే పనులన్నీ ఏఐలు చెక్కబెడుతున్న కాలమిది. నేటి డిజిటల్ యుగంలో అన్నీ ఆన్లైన్లోనే.
ఇదే సైబర్ అటాకర్స్ కు వరమైంది. ఇష్టారాజ్యంగా వివిధ దేశాల వెబ్సైట్లలోకి, జనాల మొబైల్ ఫోన్లలోకి దూరిపోతున్నారు. సమాచారమైనా, మనీ అయినా అందిన కాడికి దోపిడీనే. రాజకీయ, భౌగోళిక వివాదాలని దౌత్య, సైనిక మార్గాల్లో కన్నా సైబర్ స్పేస్ లో తేల్చుకోవడానికే అనేక దేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ప్రభుత్వాలు, సైద్ధాంతిక బృందాలు, ప్రచ్ఛన్న గ్రూపులు తమ దాయాది దేశాలపై సైబర్ దాడులకు దిగుతున్నాయి. అక్కడి మౌలిక వసతులను దెబ్బతీయడానికి ర్యాన్సమ్ వేర్స్ ను ప్రయోగిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ మార్గాల్లో గూఢచర్యం జరుపుతున్నాయి. ఇండియాకు ఈ ముప్పు అధికం. ఆర్థికంగా, డిజిటల్ టెక్నాలజీస్ పరంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి సైబర్ ముప్పు రోజురోజుకు పెరుగుతోంది. పరిశ్రమలు, సమాచార, సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్స్, ఆర్థిక సేవలు, ఫార్మస్యూటికల్స్ రంగాల్లో ఇండియా ప్రగతిని దెబ్బతీయడానికి సైబర్ నేరగాళ్లు చేయని ప్రయత్నం లేదు. ప్రధానంగా పాకిస్తాన్, చైనా, ఉత్తర కొరియాల నుంచి శత్రువులు వికృతంగా కన్నేసి ఉంచారు. మిత్రదేశం అనుకునే రష్యా నుంచి కూడా మనకు సైబర్ ముప్పు పొంచి ఉంది. ఎంఎస్ఎంఈలే మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. అయితే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపైన కొంతకాలంగా సైబర్ దాడులు జరిగాయి. అసలే పాపమవి చిన్న పరిశ్రమలు. వాటి ఆర్థిక, సాంకేతిక బలం అంతంత మాత్రమే. అలాంటి వాటిని కూడా హ్యాకర్లు వదలడం లేదు. సైబర్ దాడులతో భారతదేశ శాంతి, సుస్థిరతలు ప్రమాదంలో ఉన్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఇండియా కీలక పాత్ర పోషించడం ప్రత్యర్థులకు నచ్చట్లేదు. ఏదో ఒక రకంగా ఇండియాను దెబ్బకొట్టే కుట్రలు చేస్తున్నాయి. అందుకే మన కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, నెట్వర్క్ల మీద వరుస దాడులు. వాటిలో ట్రోజన్ మాల్వేర్స్ తో అటాక్స్ చేస్తున్నవే 43% చేరుకున్నాయంటోంది డేటా సెక్యూరిటీ కౌన్సిల్ నివేదిక. తర్వాత ఇన్ఫెక్టర్లు, అంటే ఫైళ్లను డౌన్లోడ్, ఓపెన్ చేసినప్పుడు వాటి ద్వారా ప్రవేశిస్తాయి. వార్మ్స్, అంటే నెట్వర్క్ ద్వారా స్వతంత్రంగా వచ్చి తిష్టవేస్తాయి. రూపం ఏదైనా అవన్నీ యమా డేంజరే. మీకో విషయం తెలుసా? పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రం అత్యధిక మాల్వేర్ దాడుని ఎదుర్కొంది. ఆ తర్వాత తమిళనాడు, ఢిల్లీ సైబర్ దాడులకు గురయ్యాయి. నగరాల్లో సూరత్ అధిక మాల్వేర్ దాడులకు గురైంది. బెంగళూరు, హైదరాబాద్వి తర్వాతి స్థానాలు. ఇండోనేషియాకు చెందిన ఏనన్ బ్లాక్ ఫ్లాగ్ తో పాటు ఎనానిమస్ బంగ్లాదేశ్ వంటి యాక్టివిస్ట్ గ్రూపుల నుంచి సైబర్ దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ సంఘర్షణల నేపథ్యంలోనూ భారత్ మీద రాజకీయ ప్రేరేపిత సైబర్ దాడులు జరుగుతున్నాయి. వాటిని శత్రు ప్రభుత్వాలు, యాక్టివిస్టు గ్రూపులు నిర్వహిస్తున్నాయి. గత నెల పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పటి నుంచి సైబర్ ప్రపంచం డిజిటల్ యుద్ధరంగంగా మారింది. పాకిస్తానీ సైబర్ ముష్కరులు భారతీయ వెబ్సైట్ల రూపురేఖలు మార్చేయడం, మాల్వేర్లను జొప్పించడం పెరిగిపోయింది. పహల్గాం ఘటన తర్వాత మన మౌలిక వసతులు, ఫైనాన్స్ రంగంపై పాక్ సైబర్ దాడులు పెరిగాయి. ఆపరేషన్ సింధూర్ అనంతరం ఇండియాపై 15 లక్షల సైబర్ దాడి ప్రయత్నాలు జరిగాయి. దుండగులు 150 సార్లు మాల్వేర్స్ తో మన నెట్వర్క్ లోకి చొరబడ్డారు. APT36 అనే పాక్ గ్రూపు భారతీయ రక్షణ సంస్థలపై మాల్వేర్ దాడికి శతవిధాలా ప్రయత్నించింది. చైనా తెర వెనుక పాకిస్తాన్ కు సహకరిస్తూ దాయాది దేశం సైబర్ దాడి సామర్థ్యానికి పదును పెడుతోంది. దొంగ సాధనాల్లో, సోషల్ మీడియాలో భారత్ మీద మరి సైనిక, సైబర్ ప్రపంచాల్లో ఏకకాలంలో చైనా, పాకుల్ని ఎదుర్కోవడానికి ఇండియా సర్వసన్నద్ధంగా ఉందా? మనకు ఆ సత్తా ఉందా అనేది బిగ్ క్వశ్చన్. ఇక మాల్దీవుల్లో కూడా ఇండియా అవుట్ పేరుతో సోషల్ మీడియా ప్రచారం మొదలైంది. దానివల్లే చైనా సపోర్టర్ మహమ్మద్ మైజ్జు అధికారంలోకి రాగలిగాడు. మాల్దీవుల నుంచి భారత సేనల్ని వెళ్లగొట్టి చైనాకు భద్రత, ఆర్థిక పరంగా తాళాలు అప్పగించాడు. బంగ్లాదేశ్ లో ప్రస్తుతానికి చైనా సైబర్ పాత్ర క్లియర్ గా కనిపించకపోయినా ఫ్యూచర్ లో అక్కడి భారత వ్యతిరేకులకు డ్రాగన్ హెల్ప్ చేసే ఛాన్స్ లేకపోలేదు. డిజిటల్ దండయాత్రల్ని తిప్పికొట్టడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటున్న భారతదేశం ప్రత్యర్థుల సైబర్ కుట్రలపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. జాతీయ భద్రత, అంతర్జాతీయ సంబంధాల్లో సైబర్ భద్రతను కీలకం చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సైబర్ పోరాట పటిమను పెంచుకోవాలి. సొంత సైబర్ ఆర్మీని సిద్ధం చేసుకోవాలి. అది అత్యవసరం.
సైబర్ పోరులో పరిశోధనల్ని అభివృద్ధిని ముమ్మరం చేసుకోవడం కంపల్సరీ. బహుముఖ వ్యూహంతో ముందుకు పోతేనే సైబర్ డెకాయిట్లను అడ్డుకోగలం. లేదంటే మన డేటా, మన సంపదంతా తస్కరిస్తారు.